హలో, ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే కాంప్లెక్స్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంటర్లింక్ చైన్. ఇది కేవలం ఏదో ఒక సాధారణ నెట్వర్క్ కాదు సుమా. వాస్తవ ప్రపంచంలో విలువను రక్షించే మరియు వికేంద్రీకరణను నడిపించే ఒక పవర్ఫుల్ హై పర్ఫార్మెన్స్ ఇంజిన్. అసలు ఈ సిస్టంలో ఏకాభిప్రాయం అంటే కన్సెన్సస్ ఎలా పనిచేస్తుంది, డేటా ఎలా ధృవీకరించబడుతుంది, ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ఎజెండాలో ప్రధానంగా 5 పాయింట్స్ ఉన్నాయి. 1. వాలిడేటర్ పాత్ర. 2. బ్లాక్ నిర్మాణం మరియు ఫైనాలిటీ. 3. స్లాషింగ్ నియమాలు. 4. డెలిగేషన్ మరియు రిస్క్. చివరగా 5. స్వేచ్ఛా వాలిడేటర్ మార్కెట్. ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా అర్థం చేసుకుందాం. మొదటి విభాగం 1. వాలిడేటర్ యొక్క కీలక పాత్ర. వీళ్లను ఇంజిన్ రూమ్ ఆపరేటర్లు అని కూడా అనొచ్చు. నెట్వర్క్ ప్రాణంతో యాక్టివ్గా మరియు సురక్షితంగా ఉండాలంటే ఈ వాలిడేటర్లే పునాదిలాంటివారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రతి యాక్టివ్ వాలిడేటర్ ఏకాభిప్రాయ రౌండ్ జరుగుతున్నప్పుడు ఒకేసారి 3 పెద్ద పనులు చెయ్యాలి. 1. కొత్త బ్లాక్లను ప్రతిపాదించడం. 2. ఇతర వాలిడేటర్లు ప్రతిపాదించిన బ్లాక్లను కరెక్టో కాదో ధృవీకరించడం. ఇక 3వది ఫైనాలిటీ ఓట్లపై సంతకం చేయడం. ఈ 3 ఏకకాలంలో జరగాలి. అదొక అద్భుతమైన కోఆర్డినేషన్ ప్రాసెస్ అన్నమాట. మరి వీళ్లు ఎప్పుడైనా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చా, అంటే ఆఫ్లైన్ వెళ్ళొచ్చా? ఛాన్సే లేదు. అప్ టైం అనేది ఇక్కడ ఆప్షన్ కాదు. ఎల్లప్పుడూ ఆన్లైన్లో ఉండటమనేది నెట్వర్క్ భద్రతకు వాళ్ళిచ్చే గ్యారంటీ. ఒక్కరు ఆఫ్లైన్ వెళ్ళినా నెట్వర్క్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. కాబట్టి 24/7 యాక్టివ్గా ఉండటమనేది ఖచ్చితమైన రాజీపడని నియమం. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. 2. బ్లాక్ నిర్మాణం మరియు ఫైనాలిటీ. అసలు ఈ లావాదేవీలు బ్లాక్ చైన్ హిస్టరీలో శాశ్వతంగా ఎలా లాక్ అవుతాయో ఇక్కడ తెలుసుకుందాం. ఇది చాలా ఖచ్చితమైన పకడ్బందీగా జరిగే ప్రాసెస్. ముందుగా స్టేక్ వెయిట్ ఆధారంగా ఒక ప్రతిపాదకుడు సెలెక్ట్ అవుతారు. వాళ్లు లావాదేవీలన్నింటినీ ఎగ్జిక్యూట్ చేసి ఒక బ్లాక్ రెడీ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఒక కఠినమైన టైం లిమిట్లోనే జరగాలి. ఆ తర్వాతే అసలైన మ్యాజిక్ ఉంటుంది. నెట్వర్క్లోని మిగతా వాలిడేటర్లంతా ఆ లావాదేవీలను మళ్లీ ఇండిపెండెంట్గా రన్ చేసి చెక్ చేస్తారు. ఏ చిన్న తప్పున్నా లేదా ఆర్డర్ మిస్ అయినా ఆ బ్లాక్ వెంటనే రిజెక్ట్ అయిపోతుంది. సరే, అంతా కరెక్ట్గా ఉండి ఒక బ్లాక్ అప్రూవ్ అవ్వాలంటే ఎంతమంది ఒప్పుకోవాలి? యాక్టివ్ వాలిడేటర్ సెట్లో ఖచ్చితంగా 3/2 మంది, అంటే 2/3 మెజారిటీ దీనికి ఓటు వేయాలి. అప్పుడే ఆ బ్లాక్ సక్సెస్ఫుల్గా ఫైనలైజ్ అవుతుంది. ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? పాత బ్లాక్ చైన్స్లో లాగా నిమిషాల కొద్దీ కాదు, కేవలం 3 నుంచి 5 సెకండ్లలో జరిగిపోతుంది. అవును, కనుయెప్పపాటే. ఇంటర్లింక్ చైన్ ఇచ్చే ఈ ఫైనాలిటీ మళ్ళీ మార్చలేనిది, తిరుగులేనిది. ఇక 3వ విభాగం 3. స్లాషింగ్ నియమాలు. పనులు సరిగ్గా చెయ్యకపోయినా లేదా ఎవరైనా మోసం చెయ్యాలని చూసినా ఎలాంటి కఠినమైన శిక్షలుంటాయో ఇక్కడ చూద్దాం. తప్పుల్లో ప్రధానంగా 2 రకాలున్నాయి. మొదటిది ఈక్వివోకేషన్, అంటే ఒకే రౌండ్లో 2 వేర్వేరు బ్లాక్లకు సైన్ చేయడం. ఇది నెట్వర్క్లో చాలా పెద్ద క్రైమ్. దీనికి శిక్షగా పెద్ద మొత్తంలో టోకెన్లను స్లాష్ చేసి యాక్టివ్ సెట్ నుండి పూర్తిగా తీసేస్తారు. రెండవది లైవ్నెస్ వైఫల్యం, అంటే నిర్దీత సమయం కంటే ఎక్కువసేపు ఆఫ్లైన్లో ఉండటం. దీనికి కొంచెం తక్కువ ఫైన్ పడినా పెనాల్టీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇలా జరిమానా వేసిన లేదా స్లాష్ చేసిన టోకెన్స్ ఎవరికైనా ఇస్తారా? ఎవరికివ్వరు. ఆ మొత్తాలన్నీ పర్మనెంట్గా బర్న్ చేయబడతాయి, అంటే నాశనం చేసి సప్లై నుంచే తొలగిస్తారు. సిస్టమ్ రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి 4వ విభాగం 4 పాయింట్ డెలిగేషన్ మరియు పంచుకున్న ప్రమాదం. ఇది మనందరికీ చాలా ముఖ్యమైన పాయింట్. మనం మన టోకెన్లను ఒక వాలిడేటర్కు డెలిగేట్ చేసినప్పుడు వాళ్లు బాగా పనిచేస్తే వచ్చే రివార్డ్స్లో మనకు వాటా వస్తుంది కదా. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే, రిస్క్ అనేది మరోవైపు. ఒకవేళ మనం ఎంచుకున్న వాలిడేటర్ ఏదైనా తప్పు చేసి వాళ్ల టోకెన్స్ స్లాష్ అయితే మన టోకెన్స్ కూడా అదే నిష్పత్తిలో కట్ అయిపోతాయి. అంటే లాభమైనా నష్టమైనా ఇద్దరూ కలిసి పంచుకోవాల్సిందే. ఏ కవచమూ మన టోకెన్లను కాపాడలేదు. టోకెన్లు వెనక్కి తీసుకుందామనుకుంటే వెంటనే వచ్చేస్తాయా? రావు. మొదట రివార్డ్స్ సంపాదించే బాండెడ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత అన్బాండింగ్ విండో స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్లో ప్రోటోకాల్ పాత రికార్డ్స్ చెక్ చేస్తుంది.
ఈ టైంలో కూడా గతంలో చేసిన తప్పులు బయటపడితే టోకెన్స్ స్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విండో దాటాకే పూర్తి విత్డ్రావల్ అవుతుంది. ఇక 5వ విభాగం 5 స్వేచ్ఛా వ్యాలిడేటర్ మార్కెట్ అంటే ఫ్రీ మార్కెట్ అన్నమాట. ఈ సిస్టంలో బాస్ అంటూ ఎవరూ ఉండరు. ప్రోటోకాల్ కేవలం బౌండరీస్ గీస్తుందంతే. కాని విజేతలను నిర్ణయించేది ఈ ఫ్రీ మార్కెటే. ఎవరికి మంచి అప్టైన్ హిస్టరీ ఉందో, ఎవరి కమిషన్ తక్కువో, ఎవరి రికార్డు క్లీన్గా ఉందో వాళ్లకే సపోర్ట్ దొరుకుతుంది. సత్తా ఉన్నవాళ్లే సర్వైవ్ అవుతారు. మార్కెట్ వాళ్లకే టోకెన్లను కేటాయిస్తుంది. ఇదంతా తెలుసుకోవడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇదంతా నెట్వర్క్ యొక్క మౌలిక సదుపాయాల పొర. ఏ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ నడవాలన్నా ఈ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి. అయితే నెట్వర్క్ స్థాయిలో ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన అకౌంట్స్ కూడా అంతే సేఫ్గా ఉండాలి కదా. అందుకే ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ వచ్చే వారం 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే 2FA లాంచ్ చేస్తోంది. మనం కష్టపడి సంపాదించిన ITLG బ్యాలెన్స్ అనేది రియల్ వాల్యూ. దాన్ని కాపాడుకోవడానికి 2FA అనేది ఆప్షనల్ కాదు, అది చాలా చాలా అవసరం. ఒకవేళ ఎవరికైనా మన పాస్వర్డ్ తెలిసినా సరే ఈ 2FA ఎనేబుల్ చేసి ఉంటే ఆ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ వల్ల మన అకౌంట్కు 2 తాళాలు ఉన్నట్లు. సో ఎవరూ దాన్ని టచ్ చేయలేరు. కాబట్టి గూగుల్ ఆథెంటికేటర్ లాంటి యాప్ డౌన్లోడ్ చేసుకుని లాంచ్ అవ్వగానే 2FA ఎనేబుల్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన టోకెన్స్ రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ప్రోటోకాల్ కఠినంగా రూల్స్ అమలు చేస్తున్నప్పుడు ఈ స్వేచ్ఛా మార్కెట్ కేటాయించే మూలధనం నెట్వర్క్ భవిష్యత్తును, వికేంద్రీకృత భద్రతను నిజంగా ఎలా శాసిస్తుందంటారు? దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణను ఇంత శ్రద్ధగా ఫాలో అయినందుకు ధన్యవాదాలు.